ఎటైనా ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా వాటర్ క్యారీ చేయాలనేది డాక్టర్లు చెప్తారు. ఈ మధ్యకాలంలో వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం అనేది కూడా పరిపాటిగా మారింది. మరి ఈ వాటర్ బాటిల్స్ ఏ విధంగా తయారు చేస్తారు? ఇందులో ఉన్నటువంటి వాటర్ ఎంత ప్యూరిఫైర్గా ఉంటుంది? హైజెనిక్గా ఈ వాటరు ప్రజలకు అందుతుందా? ప్రస్తుతం అయితే వాటర్ బాటిల్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్డ్ అవుతుంది, ఏ విధంగా తమ దరి చేరుకుతుంది అనేది చాలామందిలో ఆసక్తి ఉంటుంది తెలుసుకోవాలనేది. ప్రస్తుతం అయితే మనం వరంగల్లో ఉన్నటువంటి ఎన్రిచ్ వాటర్ ప్లాంట్లో ఉన్నాం. ఇక్కడ చూద్దాం వాటర్ బాటిల్స్ను ఏ విధంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలుసుకుందాం. మనం మినరల్ వాటర్ ప్లాంట్ లోపలికి ఎంట్రీ కావడానికి వచ్చాం. ఇక్కడ మొదట ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలంటే హైజెనిక్గా అవసరం ఉంటుంది కాబట్టి శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే మన కాళ్ళను శుభ్రం చేసుకోవడం, ఈ షూకి సంబంధించినటువంటి కెమికల్ వాటర్ తోటి ఇక్కడ శుభ్రం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళే సమయంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం హెడ్ క్యాప్కి సంబంధించి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా హెడ్ క్యాప్ ధరించిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా మాస్క్ కూడా ఖచ్చితంగా ధరించాలి. అట్లా ధరించిన తర్వాతనే వాటర్ ప్లాంట్లోకి అలౌ చేస్తారు. ప్రస్తుతం మనం ఆర్ఓ ప్లాంట్ ఉన్న దగ్గరికి వచ్చాం. ఈ ఆర్ఓ ప్లాంట్లోనే వాటర్కి సంబంధించినటువంటి క్లీనింగ్ అంతా కూడా జరుగుతుంది. ఇక్కడి నుంచే మనం తెలుసుకుందాం అసలు ఆర్ఓ ప్లాంట్ ఏ విధంగా ఉంటుంది అనేదానికి. అంటే ఈ వాటర్ అంటే రా వాటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రాసెస్ జరుగుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ ఫిల్టర్స్, శాండీ ఫిల్టర్స్తో మనకి అయిపోతుంది. శాండీ ఫిల్టర్ అయిపోయినాక కార్బన్ ఫిల్టర్స్ మనకు ఫస్ట్ శాండీ ఫిల్టర్ అయిపోయినాక మనకు ఫిల్టర్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా పార్టికల్స్ ఉన్నా మనకి వెళ్ళిపోతుంది. తర్వాత కార్బన్స్, ఐరన్ స్టోన్స్, ఏమైనా మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, అలాంటి ఏమైనా క్లీనింగ్ అయిపోతుంది. మనకు రెండు అయిపోయిన తర్వాత డైరెక్ట్ మన బ్యాక్ ఫిల్టర్స్ వరకు అయిపోతుంది. మెంబ్రాన్స్ ఒక లైన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంటుంది ప్రాసెస్. మనకు బ్యాక్ ఫిల్టర్స్ ఇందులో కూడా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఎలాంటి పార్టికల్స్ ఉన్నాయో వెళ్ళిపోతాయి. బ్యాక్ ఫిల్టర్ అంటే ఏంటి? అప్పుడు ఇక్కడ నుంచి ఏమో 2 ఫిల్టర్స్ కనిపి బ్యాక్ ఫిల్టర్ సేమ్ మన బ్యాక్ టైప్లో ఉంటుంది. బ్యాక్ ఫిల్టర్స్ టైప్లో ఇందులో 10 మైక్రాన్స్ సైజ్ ఉంటుంది. ఆ మైక్రాన్స్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఎలా ఉన్నా కూడా ఇన్ని జామ్ అయిపోతాయి. ఈ నుంచి మనకు ఫ్రెష్ వాటర్ వెళ్ళిపోతుంది బయటికి. ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసరికి చెప్తాయి మెంబ్రాన్స్ ఫిల్టర్స్ అన్నమాట. ఇందులో వాటర్ ప్యూరిఫై అయిపోతుంది మనకు. ఇందులో నుంచి ఈ 2 పైప్ లైన్స్ ఉంటాయి, 10 మైక్రాన్స్ ఉంటాయి, 10KL 2 ఉంటాయి. ఇందులో దీని నుంచి ప్రాసెస్ వెళ్ళిపోయిన తర్వాతకి మనకు మినరల్స్ యాడ్ అయిపోతాయి. అందులో ఫస్ట్ పార్ట్ అంటే ఇక్కడ మినరల్స్ ఏమేమి యాడ్ అవుతాయి? కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఈ 3 మినరల్స్ మనకు 3 టైప్స్. ఎనర్జీ కోసం సార్, అందుకని వాళ్ళ ఎనర్జీ కోసం మన బాడీ కాల్షియం కొంచెం తక్కువ ఉందా, కాల్షియం పవర్స్ కోసం, మినరల్స్ కోసం అంతే మనకి యాడెడ్ మినరల్స్ అంతే అవి. అది దాని నుంచి యాంటీ స్కేల్ ఏమైనా పైప్ లైన్స్ ఏమైనా స్కేల్ ఫామ్స్ అయిపోయినా కూడా అలాంటి ఏం రాకుండా ఫుడ్ గ్రేడ్ది యాంటీ స్కేల్ మనం యూజ్ చేసుకుంటాం. యూవీని ఇచ్చినాక మనం ఫస్ట్ యూవీ పాస్ అయిపోతాం. మనకు ఆల్ట్రా యూవీలో మనకి ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా కూడా కిల్ కానికి యూజ్ చేసుకుంటాం మనం యూవీలో సప్లై చేస్తాం. యూవీ అయిపోయినాక డైరెక్ట్ మనకు సైలోస్ యూజ్ అయిపోతాయి. 10KL 2 సైలోస్ ఉంటాయి. ఈ 20 సైలోస్ నుంచి మనకు డైరెక్ట్ ఫిల్లింగ్కి ఇచ్చి ఉంటుంది. ఫిల్లింగ్కి ముందు మనం ఓజనేషన్ ఇచ్చుకుంటాం. మనం ఓజనేషన్ కాడ మనకు అందులో ఉన్న స్మెల్ ఏం రాకుండా ఉన్న కిందకి, వాటర్ ఏం డ్యామేజ్ కాకుండా ఒక ఆక్సిజన్ టైప్లో మనకు ఓజనేషన్ అంటే వాటర్కి ఆక్సిజన్ టైప్లో. అది అయిపోయినాక మళ్ళీ 10 మైక్రాన్స్ అండ్ 2 మైక్రాన్స్ మెషర్స్ ఉంటాయి. అందులో కూడా డస్ట్ పార్టికల్స్ ఏమైనా కూడా క్లీనింగ్ చేసుకుంటారు. తన పేరునే బ్రాండ్ నేమ్గా మార్చుకున్న ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ తోటి అనేక సంస్థలు నడుపుతున్నటువంటి సంపత్రావు మనతో ఉన్నారు. ఆయన ఎన్రిచ్ వాటర్ ప్లాంట్ ఎందుకు నెలకొల్పాడు, ఈ వాటర్ బాటిల్స్ ద్వారా ఎలాంటి వ్యాపారం చేయాలని కూడా తెలుసుకుంటారు. రకరకాల వ్యాపారాల్లో మీరున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ వాటర్ ప్లాంట్లో వాటర్ బిజినెస్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఈ వాటర్ బాటిల్స్ను ఒక బ్రాండ్గా ఎందుకు చేయాలనుకున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడ చూసినా అంటే దాదాపుగా ఒకప్పటికి ఇప్పటికీ ఉన్న కండిషన్ ఏంటంటే వాటర్ బాటిల్ అనేది అంటే ఇట్లా రెడీమేడ్గా ఒకప్పుడు మన ఇంట్లో నీళ్ళే తాగేవాళ్ళం. కానీ తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే వాటర్ మీద అవగాహన వచ్చేసి మినరల్ వాటర్గా మారిపోయాం. ప్రతి ఇంట్లో కూడా ఒక కెంటనో లేకపోతే ఆక్వానో ఏదో ఒకటి పెట్టేసుకొని ఇళ్లలోనే ప్యూరిఫై వాటర్ తాగే ఒక ఆలోచన వచ్చింది జనాలకి. క్వాలిటీ వాటర్ తాగితే ఏమైందని కూడా ఒక అవేర్నెస్ రావడం వల్ల ఆ ఇళ్లలోనే పెట్టుకునేటువంటి ఒక సంస్కృతి పోయి ఇప్పుడు మినరల్ వాటర్ ప్రతి ప్లేస్లో బయటికి వెనకడ దొరకదు కాబట్టి ఏం తాగితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినాక బాటిల్ కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చింది సంస్కృతి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లేకపోతే ఉన్నోడైనా లేనోడైనా ఒకప్పుడు వాటర్ బాటిల్
కొనుక్కొని తాగాలి అంటే ఉన్నవాడే తాగాలి, ఉంటేనే తాగుతాడు, లేకపోతే మనం ఏదో బావి నీళ్ళు తాగుతాం ఒక ఆలోచన ఉండే. కానీ ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్యం మీద గట్టి నమ్మకం పెరిగి పెంచుకోవాలి అంటే అన్నిట్లలో కల్తీ మనం ఎక్కడ చూసినా క్వాలిటీనే మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వాటర్ బాటిల్కు దాదాపు జనాలు మరినట్టు నాకు అనిపించింది. నేను చూసిన కాడ ఏ ఆఫీసులో చూసినా లాస్ట్కు ఏ ఫంక్షన్లో చూసినా ఒకప్పుడు మనం ఐస్ వేసి మామూలు నీళ్ళు పోసేవాళ్ళం. కానీ ఈరోజు ఏ ఫంక్షన్ చూసినా కానీ వాటర్ బాటిల్తోనే దర్శనం ఇస్తాను ప్రతి ఫంక్షన్లో. ఇలాంటి చాలా చూసిన తర్వాత అంటే జనాలకు అవేర్నెస్ వచ్చింది, ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారు. మినరల్ వాటర్ అనేది ఇంకా ఫ్యూచర్ ఉంది అనే ఉద్దేశంతో మేము కూడా ఇంతకుముందు ఏంటంటే ఎన్ఎస్ఆర్ డైరీ పెట్టి ఈ డైరీ నుంచి తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు కూడా మనము డైరీ ద్వారా అంటే పాలే కావచ్చు, పెరిగే కావచ్చు, లేకపోతే వివిధ రకాల పై ప్రొడక్ట్స్ కావచ్చు అన్నీ సప్లై చేస్తున్నాం. అదే ద్వారా మేము మార్కెట్లో ఉన్నాం కాబట్టి మాకు కూడా మార్కెట్ మీద గ్రిప్ ఉండి ఇది చేస్తే బాగుంటుంది. వాటర్ అందరికీ అవసరం, చిన్నోడికి అవసరం, పెద్దోడికి అవసరం, అందరికీ అవసరం అనే ప్రోడక్ట్ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఈ మధ్యలోనే ఒక 2 ప్రోడక్ట్ అంటే 2 బ్రాండ్ నేమ్లతోని, ఒకటో ఆల్రెడీ నాది పాత బ్రాండే ఎన్ఎస్ఆర్, ఇప్పుడు కొత్తగా కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఎన్రిచ్ అనే బ్రాండ్తో కూడా రావడం జరిగింది. ఈ 2 బ్రాండ్లతోని 2 రాష్ట్రాలలో ప్రస్తుతానికి మేము మార్కెట్ చేస్తున్నాము. మాకు మార్కెట్ టీం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ కొంచెం అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ వాటర్ వ్యాపారానికి రావడం జరిగింది. అంటే చాలా బ్రాండెడ్ మల్టీనేషనల్ బ్రాండెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సేమ్ టైంలో లోకల్లో చాలా వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా లోకల్గా తయారయ్యి కూడా అందుబాటులో ఉంది. ఈ రెండింటి కాంపిటీషన్లో మీది ఎందుకు కొనాలి అనేది ఏం చెప్తారు? వాస్తవానికి మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. బ్రాండెడ్ అనేది ఎప్పుడైనా మీకు తెలుసు, బ్రాండెడ్ అనేది అంటే క్వాలిటీ ఉంటుంది అనేది ఎవరికైనా కొంతవరకు నమ్మకం. ఆ బ్రాండెడే మనం క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి విషయంలోకి వస్తే ఇప్పటిదాకా మీరు చూపించారు బ్రాండ్ అంటే ప్లాంట్ను ఏ స్థాయిలో పెట్టినామనేది. ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏ తరహాలో ఉంటుందో ఆ తరహాలో వాటర్ ప్లాంట్ మీరు అన్నట్టు ₹1 పెట్టచ్చు, 2 కోట్లలో పెట్టచ్చు, 3 కోట్లలో పెట్టచ్చు. కానీ ఇప్పుడు మీరు చూసినటువంటి ప్లాంట్ మీరు ఇప్పటిదాకా మీరు ప్రతిదీ కూడా చూశారు, క్షుణ్ణంగా ప్రతిదీ పరిశీలించారు. ఈ స్టాండర్డ్లో పెట్టినప్పుడే మనం బ్రాండింగ్ చేసుకోవాలి. దాని మీద ఖర్చు పెట్టినప్పుడే బ్రాండింగ్ వస్తుంది. బ్రాండింగ్ వచ్చిన తర్వాత తప్పకుండా జనాలు ఆదరిస్తారు కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో పెట్టి దాని బ్రాండింగ్ తేవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. ఒక 4-5 కంపెనీలే మార్కెట్ను శాసిస్తున్నాయి. ఆ 4-5 కంపెనీలకు కూడా పోటీగా ధీటుగా పెట్టేసి మార్కెట్లో రాణించాలనే ఉద్దేశంతోనే మా ఈ లక్ష్యం. ఎట్లా ఉంటుంది అంటే ఎన్ని రకాల వాటర్ బాటిల్స్ మోడల్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా అందుబాటులోకి ఉంటాయి, ఏమేమి వాటిని అంటే మీ బ్రాండే ఎందుకు కొనాలని మళ్ళీ చెప్తారు? వాస్తవానికి ఒకటే కాకుండా ఏదో ఒకటే ప్రోడక్ట్ ఒకటే బాటిల్ కాకుండా 2 లీటర్ల బాటిల్, లీటర్ బాటిల్, హాఫ్ లీటర్ బాటిల్, 250 ml కూడా ఇట్లా వివిధ రకాలుగా. రెండోది ఇంకొకటి కూడా ఏమవుతుందంటే ఇందులోనే భాగంగా మాకు హోటల్ కూడా ఉంది కాబట్టి ప్రీమియం బాటిల్స్ కూడా కొంతమంది ఇష్టపడతారు. ప్రీమియం బాటిల్స్ అంటే కొంచెం బాటిల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది, వాటర్ అదైనా సరే కానీ ప్రీమియం బాటిల్ అంటే బాటిల్ అట్రాక్ట్ ఉంటుంది. రెండోది కొంచెం దానికి వీలైతే తాగిన తర్వాత తీసుకుపోయి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ బ్రాండ్ కూడా అంటే మా హోటల్లో ఎంతమంది తయారు చేసి చూపించాము కాబట్టి ఇది కూడా కొత్తగా పెట్టాము. మొత్తానికి ఒక 4 రకాల 5 రకాల బాటిల్స్తోనే మనము ముందుకొచ్చి వ్యాపారానికి ఏదైతే ఒక పెద్ద కంపెనీలు అన్నీ చేసి మార్కెట్లో బ్రాండింగ్ సంపాదించుకుంటానో అదేవిధంగా అన్ని రకాలుగా ఒకటే పెడితే ఒక ఐటెం పెడితే నాకు ఇది లేదు అది కావాలి అని అంటారు కాబట్టి మార్కెట్లో అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 5 రకాల ప్రోడక్ట్లు 5 రకాల ప్యాకింగ్లు మనం చేయడం జరుగుతుంది. అంటే ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ ఇదే వాటరు. మీ దగ్గర నుంచి వెళ్ళే వాటరు ఎట్లా ఉండబోతుంది లేదా దీని మీద నమ్మకంగా ఏం చెప్పబోతుంది జనాలు మీ కన్జ్యూమర్? 100% సార్. మేము ఒక 1 మంత్ నుంచే మార్కెట్లోకి వచ్చినాము. 1 మంత్ అవుతుంది మార్కెట్లోకి వచ్చి. కానీ ఆ టేస్ట్ కానీ ఆ క్వాలిటీ కానీ ఆ బాటిల్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ కూడా మార్కెట్లో అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పని మా ఏజెంట్లు కానీ మా వినియోగదారులు కానీ మాకు చెప్పడం జరిగింది. మేము యాక్చువల్గా పెట్టడమే హైజెనిక్తోని మంచి అంటే హై స్టాండర్డ్ మిషనరీతోని హైజెనిక్తోని మంచి సెంట్రల్ ల్యాబ్తోని మంచి ఎక్విప్మెంట్తో పెట్టేసి అన్ని రకాలుగా కూడా ఏ ఒక్క కాడ కూడా చిన్న కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడే ఇంతకుముందు మీకు చెప్పాను మల్టీనేషనల్ కంపెనీకి పోటీ పడి చేస్తున్నాం. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఒక వరంగల్ మారుమూల గ్రామం ప్రాంతంలో పెట్టి ఈ స్థాయిలో అనేది నాకు తెలిసి మన చుట్టుపక్కల పాత జిల్లాలలో కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద కంపెనీ మీకు తారసపడలేదని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి నేను కూడా చూసిన చాలా వరకు దీన్ని పెట్టేటప్పుడు ఒక 10 కంపెనీలు తిరిగినా కానీ ఈ స్టాండర్డ్లో ఎవరికి దగ్గర కనవలేదు నాకు. కానీ ఉన్నాయి కొన్ని ఒక 4-5 కంపెనీలు చూసినా కానీ అంతకంటే మించి పెట్టాలనే ఉద్దేశంతో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా హైజెనిక్తో హై స్టాండర్డ్స్తో పెట్టడం జరిగింది. క్వాలిటీ కూడా మంచి ఇంప్రూవ్ చేసాం. ప్రతి వాళ్ళు కూడా చాలా బాగుంది, వాటర్ బాగుంది,
బాటిల్ బాగుంది, ఎవ్రీథింగ్ సార్ మంచి మార్కెట్ అవుతుంది మీకు, కానీ మాకు మంచి వినియోగదారులు కానీ మా ఏజెంట్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ మాకు ఒక భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాం. ధరలు కూడా మీరు అనుకున్నట్టుగా కొంచెం అంటే మిడిల్ కంపెనీ కంటే కొంచెం ఎక్కువగా ఓ 10 రూపాయలు, హైయెస్ట్ ఒక బ్రాండెడ్ ఉన్నటువంటి కంపెనీ కంటే ఒక 20-30 రూపాయలు తక్కువగా, అట్లా అందరికీ అందుబాటులో ధరలు ఉండే విధంగా కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఎన్ఎస్ఆర్ వాటర్ కావచ్చు, అదేవిధంగా ఎన్రిచ్ సంబంధించినటువంటి వాటర్ బ్రాండ్కి సంబంధించినటువంటి విశేషాలు. ప్రజలకు వాటర్ అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వైపుగా నాణ్యమైనటువంటి కలుషితం లేని స్వచ్ఛమైనటువంటి తాగునీటిని అందించాలనే ఈ వ్యాపారంలోకి వచ్చాం. అందుకోసమే ఎన్రిచ్ బ్రాండ్ తోటి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చినామని సంపత్రావు చెప్తున్నాం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.